ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి జాతక చక్రానికి లగ్నాధిపతి ముఖ్యమైన వాడండి. ప్రతి జాతక చక్రానికి లగ్న పంచమ భాగ్యాధిపతులే అన్నీ ఇవ్వగలరు. అన్నీ అంటే మంచివి ఇవ్వగలరు. వీళ్ళు నీచ పొందకూడదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీ జన్మ జాతక చక్రంలో ధనస్సు లగ్నం వారు అయ్యి ఓకే లగ్నాధిపతి నీచి పట్టి ఉన్నారనుకోండి, అంటే గురుగ్రహం మకరంలో ఉంటే నీచే కదా, మరి ఇక్కడ ఈ రాస్యాధిపతి ఇక్కడే ఉండాలి, శని భగవానుడు. అప్పుడు మీకు లగ్న బలం ఉన్నట్టు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం ఓకే ఉన్నట్టు. మరి రాస్యాధిపతితో లేదా ఆ భావకారకుడితో కలిసి ఉన్నట్టు. మరి ఆ భావకారకుడు గురుడే కదండి. ఇక్కడ మకర రాశిలో రెండో భావానికి కారకుడు గురుడే కదా. అంటే 50% బాగుంటుంది, 50% మాత్రం కుటుంబ విషయం అయితేనేమి, ధన విషయం అయితేనేమి, ఇవన్నీ కూడా తక్కువే ఉంటాయి. ధైర్య సాహసాలు అవి తక్కువగానే ఉంటాయి. ఇట్లా ఉండాలి. మరి ఇప్పుడు ఇదే మీన లగ్న జాతకులు గురుగ్రహం మళ్ళీ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ గురుడు కారకుడే కదా, 11వ భావానికి నీచపడ్డారు. శని భగవానుడితో కలిసి ఉండాలి. ఉన్నట్లయితే లగ్న బలం ఉంటుంది. ఇప్పుడు ఇదే మీన లగ్నానికి గురుగ్రహం అష్టమంలో ఉన్నారు. ఈ శుక్రగ్రహంతోనే కలిసి ఉండాలి, అంటే లగ్న బలం ఉంది. శుక్రుడితో లేరండి, శనితో కలిసి ఉన్నారు. ఇది లగ్న బలం ఉన్నట్టే. ఎందుకు? అష్టమానికి కారకుడు ఎవరండి? శని భగవానుడు. అంటే కారకుడితో కలిసి ఉన్నారు. ఇది ఒక విధి. అంటే మీ జన్మజాతక చక్రంలో లగ్నాధిపతి బలం కలిగి ఉండడం అంటే మరి ఇదే. రెండో పాయింట్, ఏ లగ్నాధిపతి అయినా అంటే మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఉన్న రాశ్యాధిపతితో కలిసి ఉండాలి. మేష లగ్న జాతకులు కుజుడు లగ్నంలోనే ఉన్నారండి మాకు, మరి రాశ్యాధిపతితో కలిసి ఉండడం అవుతుందా? అవ్వదు. రాశ్యాధిపతి. ఇప్పుడు ప్లస్ రవి ఇక్కడే ఉండాలి. రవి ఎందుకు ఉండాలి? రవి లగ్నకారకుడు కాబట్టి లగ్న బలం ఉంది. అర్థమైందా? కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు, మంచిదే, అది యోగమే. 100% యోగవంతం. ధైర్య సాహసాలు ఎక్కువ వీళ్ళకి, అన్నీ బాగున్నాయి. ఆయనతో పాటు లగ్నకారకుడు రవి కలిసి ఉంటే ఇంకా బలం ఉన్న జాతకం ఇది. అట్లాగే మీ లగ్నాధిపతి ఎక్కడ ఉంటారో లగ్నకారకుడు ప్రతి ఒక్కరికి, భూమి మీద జన్మించిన వారందరికీ లగ్నకారకుడు రవిగ్రహమే అండి. రవితో కలిసి ఉంటే ఆ జాతకం మంచి జాతకం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని విధాల ఎలా ఉన్నా సరే ధైర్యం కలిగి ఉండి వీరు జీవితంలో అన్నీ తమకు కావలసినవి సాధించుకుంటారు. ఓకేనా? అదే లగ్నాధిపతి వెళ్ళి తృతీయంలో ఉన్నారనుకోండి, మేష లగ్నానికి అయితే మళ్ళీ కుజుడే, ఎందుకంటే తృతీయ భావానికి కారకుడు. లగ్నాధిపతి వృషభ లగ్న జాతకులు తృతీయంలో ఉన్నారు. ఇక్కడ చంద్రగ్రహం చంద్రుడితో కలిసి ఉంటే లగ్న బలం ఉన్నట్టే. లేదు ఇదే తృతీయంలో
రవితో కలిసి ఉన్నారు. ఇది కూడా మంచి బలమైన జాతకమే. లేదు ఇదే శుక్రుడు తృతీయ భావానికి కారకుడు కుజుడు కాబట్టి ఇది బలమైన జాతకమే. ఇట్లా తీసుకోండి. లగ్నాధిపతి ఏ జన్మ జాతక చక్రం తీసుకున్నా లగ్న అధిపతి బలం కలిగి ఉండడం అంటే ఈ విధంగా ఉండాలి. లగ్నాధిపతి బలం కలిగి ఉండడం అంటే ఈ విధంగా ఉండి తీరాలి. మరి రెండవ పాయింట్, లగ్నాధిపతి నీచ పొందకూడదు. అట్లాగే లగ్నాధిపతి మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ఉన్నట్లయితే లగ్న బలం తగ్గుతుంది. అసలు లగ్నం ఎందుకు ముఖ్యమండి? లగ్నం అంటే ఫస్ట్ మనం జాతకం నేర్చుకున్నప్పుడే ఉంటుంది. తనుభావం అంటే మనమే, అంటే ఒక హెడ్, మనకి హెడ్ ఎట్లాంటిదో అట్లాగా. లగ్నాధిపతి ఈ భూమి మీద జన్మించిన తర్వాత మనము మంచి నడవడిక, మంచి ప్రవర్తన, జ్ఞానము, మరి పంచమం చెప్పారు కదండి, జ్ఞానం, ఇవన్నీ మొత్తం ఈ 12 భావాలు మనకి సహకరించాలంటే ఎవరు సహకరించాలి? లగ్నాధిపతి సహకరిస్తేనే ఈ 12 భావాలు మనకి సహకరించేది ఉంటుంది. ఇప్పుడు మకర లగ్న జాతకులు లగ్నాధిపతి 2లో ఉన్నారండి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? లగ్నాధిపతి స్వక్షేత్రం మంచి ఫలితాలే ఉంటాయి. అక్కడే గురు భగవానుడు కలిసి ఉన్నారనుకో, ఎందుకు? ద్వితీయంలో ఉన్నారు కాబట్టి, గురుడు కారకుడు కాబట్టి శనితో గురుడు కలిసి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి స్వక్షేత్రం కాబట్టి ఇది కూడా మంచిదే. అప్పుడు ఆ లగ్నాధిపతి మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు, తెలివితేటలు అన్నది తక్కువ కలిగి ఉంటారు. కొన్ని విషయాలలో ఇబ్బందికరంగా లైఫ్ నడుస్తుంది. ఇది అందుచేత ప్రతి ఒక్కరూ మీ జన్మజాతక చక్రం తీసి చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎలా ఉన్నారు, చంద్రుడి మీద ఏదైనా పాపగ్రహ దృష్టి ఉందా, చంద్ర నక్షత్రం అంటే మన నక్షత్రాధిపతి ఏ భావంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఎవరో. ఇప్పుడు కేతువు అనుకోండి, కేతువు మన నక్షత్రాధిపతి, అశ్విని మకా మూలలో పుడితే కేతుగ్రహం అవుతారు. మీ కేతుగ్రహం జలరాశుల్లో కానీ అగ్నిరాశుల్లో కానీ ఉంటే మీకు నక్షత్ర బలం బాగున్నట్లే. అదే భూతత్వం వాయుతత్వంలో ఉంటే మీకు నక్షత్ర బలం లేదు. మరి నక్షత్ర బలం లేకపోతే ఏం చేయాలండి? అట్లాగే చంద్రుడి మీద కూడా పాపగ్రహ దృష్టి ఉంది. చంద్రుడు కూడా పాపగ్రహాలతో, రాహుతోనో కేతువుతోనో కలిసి ఉన్నారు అన్నప్పుడు కంపల్సరీ మీ నక్షత్రం నెలలో ఒకసారి వస్తుంది. ఇది తల్లిదండ్రులు వింటూ ఉంటే పిల్లల కోసం నెలలో ఒకసారి వస్తుంది. ఆ రోజు కంపల్సరీ శివాభిషేకం చేయించుకోవాలి శివాలయంకి వెళ్ళి. అప్పుడు నక్షత్ర బలం పెరుగుతుంది. ఎందుకు అంటే నవగ్రహాలన్నీ శివుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రాధిపతి మన నక్షత్రం ఏదైతే ఉందో నెలలో ఒకసారి వస్తుంది కదా. మీరు క్యాలెండర్ చూసుకున్నా పంచాంగం చూసుకున్నా తెలుస్తుంది. ఆ రోజు వెళ్ళి, అది సోమవారం, మా దగ్గర సోమవారమే చేస్తారండి అభిషేకాలు, మిగతా ఏ రోజు అట్లా ఉండదండి. ప్రొద్దున్న 5:30 to 8:30 లోపు సోమవారం కాకుండా ఏ రోజైనా అభిషేకం చేస్తారు. ఎందుకంటే
మరి ఆలయం భగవంతుడు ఆయనకి చేయవలసిన ఉపచారాలన్నీ చేయాలి కదండి. ఆ టైంలో మనం వెళ్ళాలి. టైం తప్పి వెళితే అవుతుందా? మాకు ఇది ఏది అవ్వదండి. అప్పుడు నెలలో ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రతి దేవాలయాల్లో రుద్రాభిషేకం సామూహికంగా చేస్తారు. అప్పుడు చేయించుకోండి. సుమారు 27 మాస శివరాత్రులు చేస్తే మనకున్న ఏదైనా జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, పనులు అవ్వట్లేదు, ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆటోమేటిక్గా లగ్నాధిపతి బలం లేకపోయినా చంద్రుడి మీద పాపగ్రహ దృష్టి ఉందా, చంద్రుడు పాపగ్రహాలతో ఉన్నారా, లేకపోతే నక్షత్రాధిపతి బలం కలిగి లేదా, జాతకానికి లగ్న బలం, చంద్రబలం, నక్షత్ర బలం ముఖ్యం. ఈ 3 ఉంటే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ మూడిట్లో లగ్న బలం ఉంది, మరి మీకు ధైర్య సాహసాలుండి మీరు ఏ పనైనా మీరు చేసుకోగలిగితే మరి మీ మీదే 10 మంది ఆధారపడతారు. మీ దగ్గర డబ్బే ఉండక్కర్లేదండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళితే పని అయిపోతుంది అనే రీతిలో ఉంటారు లగ్న బలం ఉన్నవాళ్ళు. ఇట్లాగా చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనోనిబ్బరం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. లగ్న బలం అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ, నిబ్బరం ఎక్కువగా ఎవరికి ఉంటుంది? చంద్రబలం ఉన్న వాళ్ళకి. బలం లేకపోతే మనోనిబ్బరం తక్కువ. నక్షత్ర బలం లేకపోతే జీవితంలో ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి ప్రతి దానికి. అందుకని నక్షత్ర బలం చాలా ఇంపార్టెంట్. అందుకే మన లగ్నం ఏ నక్షత్రంలో పడింది అని చూసుకోవాలి. లగ్నం కూడా ఏదో ఒక నక్షత్రంలో పడుతుందండి. ఇప్పుడు మీది మేషలగ్నం అంటే మేషలగ్నానికి లో ఏముంటాయి? అశ్విని, భరణి, కృత్తిక ఉంటాయి. మేషలగ్నం లగ్నం ఏ నక్షత్రంలో పడింది ఇందులో అన్నది ముఖ్యం. అశ్వినిలో పడింది అనుకోండి, అశ్విని నక్షత్రాధిపతి కేతువు మంచి రాసుల్లో ఉండాలి. భరణి పడిందనుకోండి, శుక్రగ్రహం మంచి భావాల్లో ఉండాలి. కృత్తికలో పడింది లగ్నం అంటే రవి. మేషలగ్నానికి రవి ఎవరు? పంచమాధిపతి. వెరీ గుడ్. అట్లాగే రవిగ్రహం కూడా మంచి భావాల్లో ఉంటే అది యోగకరమైన జాతకం, మరింత లగ్న బలం ఉన్నట్లే. మరి మేషలగ్నము కుజుడు కృత్తికలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. 100% ఇది మంచి జాతకం. ఇట్లాగుంటుంది. లగ్నం ఏ నక్షత్రంలో పడింది ఒకటో పాయింట్. ఆ నక్షత్రాధిపతి మీ జన్మజాతక చక్రానికి శుభాధిపత్యాలు వచ్చిన వాళ్ళైతే 100% మంచిది. పాపాధిపత్యాలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారు, ఆ రాస్యాధిపతితో ఆ భావకారకుడితో కలిసి ఉంటే 100% మంచి ఫలితాలు ఉంటాయి. అది షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నా సరే ఈ విధంగా ఈ ఫార్ములాలో ఉంటే లగ్న బలం ఉన్నట్టు. మరి లగ్న బలం లేదండి, ఏం చెయ్యాలి? మాకు లగ్న బలమే లేదు, లగ్నాధిపతి బలంగా లేరు. లగ్నాధిపతి బలంగా లేనప్పుడు ఆదివారం కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఆదివారమే సెలవు వస్తుంది. ఆదివారం లేవడం అన్నది కష్టం, ఆదివారం పూజ చేయడం అనేది కష్టమే. ఆదివారం సూర్యగ్రహానికి రవిగ్రహానికి ఆరాధన చేసుకోవాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ డైలీ సూర్య నమస్కారం జలమర్పించి చేయాలి. ప్రతిరోజు చేయవలసిన పని ఇది.
మాకు లగ్న బలం ఉందండి అయినా చేసుకోండి సూర్య నమస్కారం, సూర్య ఆరాధన, ఆదివారం నియమాలు. ఇట్లా చేసినట్లయితే జీవితంలో ఎంత మార్పు వస్తున్నదని మీరే గమనిస్తారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.